అయితే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో శ్రీవారి లడ్డూల తయారీలో భారీగా కల్తీ నెయ్యి వాడారు అన్న అంశం సిట్ ఛార్జ్ షీట్ ద్వారా బట్టబయలైందంటూ ఫైర్ అయ్యారు. దాదాపు 1.61 కోట్ల కిలోల నెయ్యిని కొనుగోలు చేయగా అందులో 60 లక్షల కిలోలు కల్తీదేనని, దీనివల్ల 20 కోట్ల లడ్డూలు అపవిత్రం అయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సాధారణ ఉద్యోగి చిన్న అప్పన్న ఖాతాలో 4.69 కోట్లు జమ అవడం వెనుక పెద్దల హస్తం ఉంది అంటూ ఆయన తప్పు చేయలేదన్న వారు ముందస్తు బెయిల్ కోసం మరి ఎందుకు తిరుగుతున్నారంటూ నిలదీశారు. 235 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, ఇప్పటికైనా వైసీపీ నేతలు స్వామి వారికి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న కల్తీగాళ్లను ప్రజలు ఎప్పటికీ క్షమించరంటూ హెచ్చరించారు ఆదిరెడ్డి శ్రీనివాస్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జరిగిన తప్పిదాల్ని ఏదైతే అధికార కూటమి ప్రభుత్వం వాస్తవాలు బయటికి తీసే కొద్దీ వైఎస్ఆర్సీపీ వారు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు కారకులు ఉన్నారో వారు భయపడడం ఒక ఎత్తు అయితే, వారు తప్పిదాలన్నింటినీ కూడా కప్పిచుప్పుకోవడానికి అనేకమైన మార్గాలు చూస్తూ ఉన్నారు. గోవిందుడి యొక్క ప్రసాదంలోనే ఇంత తప్పు చేశారనంటే ఈరోజున వైఎస్ఆర్సీపీ ఇంత తీవ్రమైన నష్టాన్ని చెవి చూసింది అనంటే కేవలం ఇలాంటి చేసిన తప్పిదాల వల్లనే.